ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోదः తదితరాన్ తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదయేకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదం హ్రీగుణం ప్రణమామి మూర్ధ్నా. భూతం జ్వరశ్చ మహదాస్పయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు వరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాం గురుమునిం ప్రణతోస్మి నిత్యం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురుభ్యో నమః. గోష్ఠి వారందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోదలు చేసుకుంటూ అడిగేన్ రామానుజదాసన్ పరమ పవిత్రమైనటువంటి వరాహ జయంతి రోజున మనం పురాణ రత్నము అనబడే శ్రీ విష్ణు పురాణం నుండి ఒక స్తోత్రాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా తనియ లక్ష్మి కొత్తింటి గారు జై శ్రీమన్నారాయణ. చేస్తుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారం పెరుమాళార్జియ దిగుతులే శరణం. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం నూతనంగా అస్మత్. దాసుడు సేవించాడండి. మీరు కేవలం ఆచార్యతని సేవిస్తే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే సమయం ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఆచార్యతని అని మీరు హ్యాండ్ రైజ్ చేశారని చెప్పాడు దాసుడు. ఓకే ఓకే సార్. జై పర్లేదు పర్లేదు. ఓలే వంశ కలుషాంబుధి పూర్ణచంద్రం కోదండ రామ గురువర్య తనూజరత్నం రామానుజార్య ఫణివర్య కృపైక పాత్రం వందే గురుం రవికుమార మహోదయం తం. శ్రీమతే రామానుజాయ నమః. అష్టాదశ పురాణాలని మనకు అందించినటువంటి మహానుభావులు వ్యాస మహర్షి. పురాణం అంటే పురా అపి నవం అని మనం చెప్పుకున్నాం. ఎంతో ప్రాచీనమైనటువంటి కాలం నుండి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎన్నో కల్పాల్లో జరిగినటువంటి విషయాలని వారు తమ యొక్క యోగం ద్వారా దర్శించి వాటన్నిటినీ సంకలనం చేసి లోకానికి అందించారు వ్యాస భగవాన్. శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానాంశ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అటువంటి 18 పురాణాలలో పురాణ రత్నంగా కొనియాడబడుతున్నది శ్రీ విష్ణు పురాణం. సాధారణంగా ఏ పదం లేకుండా ఒక పురాణం అంటే అది విష్ణు పురాణం అనే అర్థం. ఏ పదాన్ని ముందు పెట్టకుండా అయ్యా సహస్రనామ గ్రంథం అందుకోండి అంటే ఏది ఇస్తారు? ఏ గ్రంథం ఇస్తారు? విష్ణు సహస్రనామ గ్రంథం ఇస్తారు కదా? అటువంటి శ్రీ విష్ణు పురాణంలో అనేక స్తోత్రాలు ఉన్నాయి. శ్రీ విష్ణు పురాణంలో ఉన్నటువంటి స్తోత్రాలు అతి మహిమాన్వితమైనవి. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా వాటన్నిటిని సేవించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున భూదేవి కృత వరాహ స్తోత్రం. భూదేవిని ఉద్ధరించుట కొరకు భూదేవి ప్రార్థనకై శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి ఒక గొప్ప అవతారమే వరాహ అవతారం.
అటువంటి వరాహమూర్తి అయి, వరాహం అంటే సాధారణంగా మనం చూసే లోకల్లో కనిపించేటువంటి పంది అనబడే క్షుద్రమైన జంతువు కాదు. వేదములే వేదములే యజ్ఞ స్వరూపమైనటువంటి ఒక మూర్తిని తీసుకున్నాయి. యజ్ఞవరాహమూర్తి అన్నారు. అటువంటి మూర్తిని చూసి ఆనందించి భూదేవి చేసినటువంటి స్తోత్రం. గర్భ సంబంధం కలదు మనకు భూదేవితో. భూమాత తల్లి అంటున్నా. అందుకే కదా ఉదయం లేవగానే ఒకసారి కాలు కింద పెట్టేటప్పుడు భూదేవికి నమస్కారం చేస్తున్నాం. చంటి పిల్లవాడిని కాపాడుతున్నటువంటి తల్లి మలాన్ని మూత్రాన్ని విసర్జించినప్పటికీ కూడా అసహించుకోకుండా వాడి పైన ప్రేమను చూపిస్తుంది కన్న తల్లి. ఆ కన్న తల్లి తన గర్భం నుంచి జనించినటువంటి పిల్లవాడికి మాత్రమే, ఆ పిల్లవాడి విషయంలో మాత్రమే ఆ ప్రేమను కలిగి ఉంటుంది. కానీ భూదేవి ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు కదా. ఇప్పుడు ఎటువంటి సంబంధం మనకు? తల్లి భూమాత. అటువంటి తల్లి ఆనందించి ఉత్కర్షతో చేసినటువంటి స్తోత్రం భూదేవి కృత వరాహ స్తోత్రం. ఎన్నో సమస్యలకి, అంటే భూ వివాద సమస్యలకి వాటికి గొప్ప పరిష్కారం అని చెప్తారు మనకు. అవి మనం పక్కన పెట్టినా కూడా మన తల్లి స్తోత్రం చేసింది పెరుమాళని. అటువంటి గొప్ప స్తోత్రాన్ని మనం నేర్చుకోవడం, చక్కగా పారాయణ చేయటం మన స్వరూపానికి తగినది అన్న ఉద్దేశంతో మనం సేవిద్దాం. సంత చెప్పడానికి నాగ దివ్య గారు హ్యాండ్ రైస్ చేశారు. నాగ దివ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. స్వామి. స్క్రీన్ కనబడుతుందా మీకు? లేదు స్వామి. ఆ? ఓకే స్వామి, కనపడుతుంది స్వామి. చదవండి ఒకసారి ఇక్కడ ఏం రాసిందో. శ్రీ శ్రీ విష్ణు పురాణ అంతర్గత భూదేవి కృత వరాహ స్తుతి. పూర్వ కల్పాదులలో ఉద్ధరించినట్లుగా, అంటే గత కల్పము అంటే చతుర్ముఖ బ్రహ్మకు ఒక పగలు కల్పం అనబడుతుంది, ఒక రాత్రి కల్పం. కల్పము అంటే 1000 మహాయుగాలు. మహాయుగము అంటే 4 యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 ఒకసారి రిపీట్ అయితే ఒక మహాయుగం. అలాంటివి 1000 సార్లు రిపీట్ అయితే చతుర్ముఖ బ్రహ్మకు ఒక పగలు. అలా ఉద్ధరించినట్లుగా పాతాళంలో ఉన్నటువంటి తనను ఉద్ధరింపమని భూదేవి వేద యజ్ఞమయ వరాహమూర్తిని ఇలా స్తుతించినది. ముందు ప్రార్థనా శ్లోకాలు. మరి భూదేవి కృత వరాహ స్తోత్రం శ్రీ విష్ణు పురాణంలో ఉంది అన్నప్పుడు ఆ విష్ణు పురాణాన్ని మనకు అనుగ్రహించినటువంటి మహర్షిని కూడా మనం స్తోత్రం చేయాలి. సింగిల్ టైం చెప్పండి సరిపోతుంది. ఇక్కడ కూడా ఇంకొకరు ఉన్నారు, వారు చెప్తుంటారు, ప్రతిభ ఉన్నారు ఇక్కడ. ఓకేనా అండి? తత్ ఓం ఓం అస్మన్ గురుభ్యో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఒకసారి మనసులో వ్యాస మహర్షిని, భూదేవిని, వరాహమూర్తిని ప్రార్థించుకోండి మనసులో. యజ్ఞమయమైనటువంటి వరాహమూర్తి. ప్రారంభం చేద్దాం. తత్వేన 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 యశ్చిదచిదీశ్వర 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 తత్స్వభావ 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 భోగాపవర్గ 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 తదుపాయ గతిరుదారః తదుపాయ గతిరుదారః తదుపాయ గతిరుదాయః దారః దారః తదుపాయ గతిరుదారః తదుపాయ గతిరుదారః సందర్శయన్ 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 నిరమిమీత పురాణరత్నం నిరమిమీత పురాణరత్నం నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ తస్మై నమో మునివరాయ పరాశరాయ తస్మై నమో మునివరాయ పరాశరాయ. బా
దాసులు ఒకసారి సేవిస్తాడు, వినండి శ్రద్ధగా. వీడి రికార్డింగ్ కూడా మీకు వస్తుంది. తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయ గతిరుదారః సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. తర్వాత అంశైః షడ్భిః హంసైః షడ్భిః హంసైః షడ్భిః సమాకీర్ణం 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 అంగైర్వేదమివాపరం అడిగినది లోయర్ హ్యాండ్ అనేది అడ్డం పడుతుంది స్వామి. అంగైర్వేదమివాపరం. కరెక్ట్ చేసుకో. అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం. యస్తం వందే పరాశరం. యస్తం వందే పరాశరం. కరెక్ట్ చేసుకుందా? టీవీ కరెక్ట్ చేసుకుందా? కరెక్ట్ చేసుకో. తత్వేన యశ్చిదీశ్వర తత్స్వభావ కమ భోగభోసంద నిరుపురాణరత్నం. ఇక్కడికి ఒక స్టాప్, తర్వాత ఇక్కడ ఒక స్టాప్. ఇది క్లియర్. ఒకసారి నువ్వు చెప్పు. మిగతా కూడా హ్యాండ్ చేసి చూడండి. ఒక శ్లోకం ఒకరితో చెప్పిస్తాడు దాసుడు. అంశైః షడ్భిః సమాకీర్ణం హంసైః షడ్భిః సమాకీర్ణం అంగైర్వేదమివాపరం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం. యస్తం వందే పరాశరం. ఓం నాగదేవి గారు. ఓం పరాశరం మునివరం పరాశరం మునివరం పరాశరం మునివరం కృత పౌర్వాణ్హిక క్రియం. కృత పౌర్వాణిక క్రియం కృత పౌర్హానిక తప్పు. కృత పౌర్వాణ్హిక క్రియం. పౌర్వాణిక క్రియం. కరెక్ట్. ఆ కింద నా ఉన్నప్పుడు నాని ముందు పలకాలి. కనపడుతుందా అండి స్క్రీన్? దివ్య గారు అడియన్ పెద్దగా కనపడుతుంది చేయాలా? కొద్దిగా పెద్దగా చేయాలా టెక్స్ట్ అంతా? అడియన్ కనపడుతుంది. ప్రతిభ మళ్ళీ ఒకసారి. కృత పౌర్వాణిక క్రియం కృత పౌర్వాణిక క్రియం మైత్రేయః పరిపప్రచ్ఛ. మైత్రేయ పరిపప్రచ్ఛ మైత్రేయః పరిపప్రచ్ఛ. నాగదేవి గారు విసర్గ తర్వాత పా వస్తే కొంచెం ఫా లాగా పలకాలి. మైత్రేయః పరిపప్రచ్ఛ. మైత్రేయ పరిపప్రచ్ఛ. కరెక్ట్. మైత్రేయః గట్టిగా పలికావు. గట్టిగా పరిపప్రచ్ఛ. పలికావు. అవసరం లేదు టైం. ప్రణిపత్యాభివాద్య చ. ప్రణిపత్యాభివాద్య చ ప్రణిపత్యాభివాద్య చ. ఒత్తు భా స్పష్టంగా వినిపించాలి. ప్రణిపత్యాభివాద్య చ. తర్వాత నాగదేవి గారు. నమస్తే పుండరీకాక్ష. నమస్తే పుండరీకాక్ష నమస్తే పుండరీకాక్ష. తుభ్యం శంఖ గదాధర. తుభ్యం శంఖ గదాధర తుభ్యం శంఖ గదాధర. మాముద్ధరాస్మాత్ అద్యత్వం. మాముద్ధరాస్మాత్ అద్యత్వం మాముద్ధరాస్మాత్ అద్యత్వం. మీ ఇద్దరు కూడా తా వినిపించేట్లా చెప్పడం లేదు. మాముద్ధరాస్మాత్ తత్ అద్యత్వం. మాముద్ధరాస్మాత్ అద్యత్వం మాముద్ధరాస్మాత్ అద్యత్వం. కరెక్ట్. త్వత్తోహం పూర్వముత్థిత. త్వత్తోహం పూర్వముత్థిత త్వత్తోహం పూర్వముత్థిత. ఇంకొకళ్ళని తీసుకుందాం. ఉమాదేవి గారు.
విజయలక్ష్మి గారు. ఉమాదేవి గారు, అడియన్ విజయలక్ష్మి దాసోహం గారు. స్వామి. దాసోహం. విజయలక్ష్మి గారు, మీరు వన్ ఆఫ్టర్ అనదర్ చెప్పండి. మీరు మనసులో ప్రాక్టీస్ చేసుకోండి. విజయలక్ష్మి గారు మళ్ళీ మీట్లోకి వెళ్ళిపోయారండి. టైం వేస్ట్ అవుతుంది కొద్దిగా. హ్యాండ్ రేస్ చేసినప్పుడు మీరు రెడీ అన్మ్యూట్ లోనే ఉంది. అన్నిట్లోనే ఉందా? మాట్లాడండి. తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్టర్ అనదర్ చెప్పండి. త్వయాహం ఉద్ధృతా పూర్వం త్వయాహం ఉద్ధృతా పూర్వం త్వయాహం ఉద్ధృతా పూర్వం త్వన్మయాహం జనార్దన తన్మయాహం జనార్దన త్వన్మయాహం జనార్దన తథాన్యాని చ భూతాని తథాన్యాని చ భూతాని తథాన్యాని చ భూతాని జ్ఞాని చ అని చెప్పారు. అక్కడ నీకు దీర్ఘం లేదు కదండి. తథాన్యాని చ భూతాని, తథాన్యాని చ భూతాని దీర్ఘం రాకూడదండి విజయలక్ష్మి గారు. మళ్ళీ ఒకసారి చెప్పండి. తథాన్యాని చ భూతాని మళ్ళీ మీరు నీ దీర్ఘం చెప్తున్నారు. చూడండి ఒక్కసారి శ్రద్ధగా వినండి. తథాన్యాని చ, తథాన్యాని చ కరెక్ట్. దీర్ఘం లేని చోట దీర్ఘం చెప్పకూడదు. భూతాని, భూతాని ఉమా గారు, గగనాదీని అశేషతః, గగనాదీని అశేషతః గగనాదీని అశేషతః నమస్తే పరమాత్మాత్మన్, నమస్తే పరమాత్మాత్మన్ నమస్తే పరమాత్మాత్మన్ పురుషాత్మన్ నమోస్తుతే, పురుషాత్మన్ నమోస్తుతే పురుషాత్మన్ నమోస్తుతే ప్రధాన వ్యక్త భూతాయ, ప్రధాన వ్యక్తభూతాయ ప్రధాన వ్యక్తభూతాయ పర్ఫెక్ట్, కాలభూతాయ తే నమః, కాలభూతాయ తే నమః కాలభూతాయ తే నమః. చాలా అద్భుతమైన అర్థాలు ఉన్నటువంటి ఒక స్తోత్రం అండి ఇది. తర్వాత ఇంకా ఒక ఇద్దరిని తీసుకుంటాం. మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. తర్వాత సూర్యకళావతి గారు అన్మ్యూట్, బి విజయలక్ష్మి గారు అన్మ్యూట్. ఇంకా చెప్పాలనుకున్నవాడు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. తర్వాత శ్లోకాలు తీసుకుంటాడు దాసుడు. సౌభాగ్యలక్ష్మి గారు ఉన్నారు, వారిని తీసుకుంటాడు తర్వాత. రైట్, సూర్య గారు ఫస్ట్ చెప్తారు, తర్వాత విజయలక్ష్మి గారు చెప్తారు. ఓకేనండి. త్వం కర్త సర్వభూతానాం, త్వం కర్తా సర్వభూతానాం త్వం కర్తా సర్వభూతానాం త్వం పాతా త్వం వినాశకృత్, త్వం పాతా త్వం వినాశకృత్ త్వం పాతా త్వం వినాశకృతు సర్గాదిషు ప్రభో బ్రహ్మ, సర్గాదిషు ప్రభో బ్రహ్మ సర్గాదిషు ప్రభో బ్రహ్మ. ఆ ప్ర అనేది ద్వికం. ఇందాక మీ ముందు వారు చెప్పినట్టుగా స్ట్రెస్గా చెప్పాలి. రెండోసారి చెప్పిన వాడు మళ్ళీ చెప్పండి విజయలక్ష్మి గారు. సర్గాదిషు ప్రభో బ్రహ్మ, సర్గాదిషు ప్రభో బ్రహ్మ. కరెక్ట్. విష్ణు రుద్రాత్మ రూపధృత్, విష్ణు రుద్రాత్మ రూపధృత్ విష్ణు రుద్రాత్మ రూపధృతు. మొదటిసారి చెప్పిన వాళ్ళు రుద్రాత్మను ధాకు ఒత్తులాగా విడిపడింది, అలా చెప్పకూడదు. రుద్ర ఒత్తు లేదు. మొదటిసారి చెప్పిన వాళ్ళు మరోసారి చెప్పండి. విష్ణు రుద్రాత్మ రూపధృత్. విష్ణు రుద్రాత్మ రూపధృత్. మ్యూట్ చేసుకోండి. తర్వాత సౌభాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి.
లక్ష్మి అడియన్ కొత్తింటి దాసోహం అడియన్. దాసు లక్ష్మి కొత్తింటి గారు అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణనారాయణ. ఆ, మీరిద్దరు అన్మ్యూట్ లో ఉన్నారు. ముందు సౌభాగ్యలక్ష్మి గారు, తర్వాత లక్ష్మి కొత్తింటి గారు. సంభక్షయిత్వా సకలం సంభక్షయిత్వా సకలం సంభక్షయిత్వా సకలం జగత్యే కార్ణవీకృతే జగత్యే కార్ణవీకృతే జగత్యే కార్ణవీకృతే శేషే త్వమేవ గోవింద శేషే త్వమేవ గోవింద శేషే త్వమేవ గోవింద చింత్యమానో మనీషిభిః చింత్యమానో మనీషిభిః చింత్యమానో మనీషిభిః భవతో యత్పరం రూపం భవతో యత్పరం రూపం భవతో యత్స్వరూపం ఉమ్, భవతో భవతో యత్పరం చెప్పండి స్వామి. భవతో యత్పరం రూపం తన్న జానాతి కశ్చన తన్న జానాతి కశ్చన తన్న జానాతి కశ్చన అవతారేషు యద్రూపం అవతారేషు యద్రూపం అవతారేషు యద్రూపం తదర్చంతి దివౌకసః తదర్చంతి దివౌకసః తదర్చంతి తదర్చంతి దివౌకసః. ఒక్కసారి లక్ష్మీ కొత్తింటి గారు మీరు ఒక్కసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్కడ ఉన్నారు వారు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి లక్ష్మీ కొత్తింటి గారు. సరే, నెక్స్ట్ తర్వాత వాళ్ళు చూద్దాం. ఈ విజయలక్ష్మి గారు అయిపోయారు. మల్లికార్జున్ ఐఫోన్, అనంత్ రవి. అడియన్ అన్మ్యూట్. రవి గారు, అనంత్ రవి గారు. ఆ, ముందు మీ పేరేంటండి? మల్లికార్జున్ ఐఫోన్, మీ పేరేంటి? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారి తర్వాత అనంత్ రవి గారు. ఓకే సార్. త్వామారాధ్య పరం బ్రహ్మ త్వామారాధ్యం పరం బ్రహ్మ త్వామారాధ్య ఒక్క నిమిషం ఉండండి. వామారాధ్య అని రావాలి. ఒక్క నిమిషం ఉండండి. వామారాధ్య పరం బ్రహ్మ ప్రథమోంశ చతుర్థాధ్యాయ. అక్కడ ఒక సున్నా టైపో పడినట్టు అనిపిస్తుంది ఎందుకో. ఒక్కసారి దాన్ని రెక్టిఫై చేసుకుందాం. చతుర్థాధ్యాయ అక్కడ సున్నా చెప్పొద్దు మీరు. త్వామారాధ్య పరం బ్రహ్మ త్వామారాధ్య పరం బ్రహ్మ త్వామారాధ్య పరం బ్రహ్మ. ఒక్కసారి కదా మీరు చెప్పాలి, ఇది 2 సార్లు చెప్తున్నారు. రవి గారు చెప్పండి. ఓకే సార్. త్వామారాధ్య పరం బ్రహ్మ యాతా ముక్తిం ముముక్షవః యాతా ముక్తిం ముముక్షవః యాతా ముక్తిం ముముక్షవః. మీరు ఒక్కసారి చెప్పండి సరిపోతుందమ్మా. మీరు ఎందుకు వినటం లేదు ఇన్స్ట్రక్షన్స్? సరే సరిపోదు కదా. ఓకే సార్. తర్వాత వారు చెప్పండి. యాతా ముక్తిం ముముక్షవః వాసుదేవమనారాధ్య వాసుదేవం అనారాధ్య వాసుదేవం అనారాధ్య. వాసుదేవం ప్లస్ అనారాధ్య వాసుదేవమనారాధ్య ఎలా అయినా చెప్పొచ్చు. కో మోక్షం సమవాప్స్యతి. కో మోక్షం సమవాప్స్యతి. కరెక్ట్. కో మోక్షం సమవాప్స్యతి. బాగుంది. వీటిలోకి వెళ్ళిపోతారు మీరు. అటు పైన మనకు సత్యవాణి గారు, తర్వాత మాధురి వేమూరి గారు.
మాధురి వేమూరి గారు. దాసోహం స్వామి. దాసోహం. మాధురి గారు అన్మ్యూట్ చేసుకున్నారా? అన్మ్యూట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? విజయ్ గారు ఉన్నారా? అన్మ్యూట్ లో మాట్లాడండి. విజయ్ గారు, సత్యవాణి గారు మాట్లాడండి. అడిగిన దాసోహం ఉన్నాను స్వామి. ముందు సత్యవాణి గారు, తర్వాత విజయ్ గారు చెప్తారు. ఓకేనండి? ఓకే స్వామి. ఒక్క నిమిషం స్వామి. స్వామి క్షమించాలి, నా స్క్రీన్ పైన లోవర్ హ్యాండ్ కనిపిస్తుంది, దానివల్ల నాకు ఇది శ్లోకం కనిపించట్లేదు. ఇది తీసేస్తే నా హ్యాండ్ పోతుంది. మీకు స్క్రీన్ సత్యవాణి గారు మీకు ఎలా ఉంది? నాది ట్యాబ్ కదా స్వామి, నాది క్లియర్ ఉంది. కిందకు ఉంది స్వామి, నాది క్లియర్ గానే ఉంది. మీకు స్క్రీన్ మీద శ్లోకం కనబడుతుందా? 9వ కనిపించట్లేదు స్వామి, నాకు 8వ కనిపిస్తుంది. నాది లోవర్ హ్యాండ్ వస్తుంది, దానిపైన షో చూపిస్తుంది, దానివల్ల నాకు శ్లోకం కనిపించలేదు. మీకు 8 కనబడుతుంది కదా, మీరు 8 చెప్పాలి ఇప్పుడు. ఓకే. 8వ శ్లోకం మీ ఇద్దరికి స్పష్టంగా కనబడుతుందా? క్లియర్. ఓకే, ఇప్పుడు సత్య గారు తర్వాత విజయ్ గారు చెప్తారు. యత్ కించిత్ మనసా గ్రాహ్యం. యత్ కించిత్ మనసా గ్రాహ్యం. యత్ కించిత్ మనసా గ్రాహ్యం. యత్ గ్రాహ్యం చక్షురాదిభిః. యత్ గ్రాహ్యం చక్షురాదిభిః. యత్ గ్రాహ్యం చక్షురాదిభిః. బుద్ధ్యా చ యత్ పరిచ్ఛేద్యం. బుద్ధ్యా చ యత్ పరిచ్ఛేద్యం. బుద్ధ్యా చ యత్ పరిచ్ఛేద్యం. తద్రూపం అఖిలం తవ. తద్రూపం అఖిలం తవ. తద్రూపం అఖిలం తవ. అఖిలం కాదు, అఖిలం. అఖిలం. తద్రూపం అఖిలం తవ. బాగుందండి. అనేక మంగళాశాసనాలు. తర్వాత ఇందాక అన్మ్యూట్ చేసి అవ్వలేదు. మాధురి వేమూరి గారు. మాధురి వేమూరి గారు అన్మ్యూట్ చేసుకోండి. చేసుకున్నారా? చేసుకున్నాను స్వామి. తర్వాత గౌరీ శిరోమణి అని ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొకరు విజయలక్ష్మి అని ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. విజయలక్ష్మి. ముగ్గురు అన్మ్యూట్లో ఉన్నారు. చూడండి, గుర్తుపెట్టుకోండి. మాధురి గారు ఫస్ట్ చెప్తారు, గౌరీ గారు రెండో వారు చెప్తారు, మూడో వారు విజయలక్ష్మి గారు. రైట్? 9వ శ్లోకం మీకు స్పష్టంగా కనబడుతున్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. త్వన్మయాహం త్వదాధార. సమయం పోతుంది, మీకు వినిపించటం లేదా మాటలు? చెప్పండి ఫాస్ట్గా. త్వన్మయాహం త్వదాధార. వన్మయాహం త్వదాధార. వన్మయాహం త్వదాధార. లాస్ట్ చెప్పిన వారు మాత్రమే కరెక్ట్ చెప్పారు. త్వదా తర్వాత ఒత్తు ధా వస్తుంది, ముందు దాకి ధా లేదు. త్వధాధార అని చెప్పారు, అలా చెప్పకూడదు. త్వదాధార. సరే వినండి, చెప్పకండి, వినండి. త్వన్మయాహం త్వదాధార చెప్పండి. త్వన్మయాహం త్వదాధార. వన్మయాహం త్వదాధార. చాలు. నెక్స్ట్. త్వత్ సృష్టా త్వత్ సమాశ్రయా. త్వత్ సృష్టా త్వత్ సమాశ్రయా. త్వత్ సృష్టా త్వత్ సమాశ్రయా. త్వత్ సృష్టా త్వత్ సమాశ్రయా. మాధవీమితి లోకోయం. మాధవీమితి లోకోయం. మాధవీమితి లోకోయం. మాధవీమితి లోకోయం. అభిధత్తే తతో హి మాం.
అభిధత్తే తతో హి మాం. కరెక్ట్. అభిదత్తే తతో హి మాం. అభిధత్తే తతో హి మాం. కరెక్ట్. రెండో వారు థే అనే చోట ఒత్తు థాలాగా వినిపించింది. కొద్దిగా ఒక్కడు కరెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఎలాగో మీకు ఆడియో వస్తుంది, మళ్ళీ సేవ్ ఇస్తారు. రైట్. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళంతా లోవర్ హ్యాండ్ చేసుకోండి. సో కొత్త వాళ్ళు ఎవరో తెలియకుండా పోతుంది. కనకవల్లి రామానుజదాసి గారు, కనకవల్లి రామానుజదాసి గారు అన్మ్యూట్ చేసుకోండి. తర్వాత అడిగాను. తర్వాత ఇంకెవరున్నారు? అమర్ రావి గారు ఇంతకుముందు చెప్పారా? అమర్ రావి గారు స్వామి చెప్పలేదు స్వామి. మీరు చెప్పలేదు. ఓకే. కనకవల్లి గారు ముందు చెప్తారు, అమర్ రావి గారు తర్వాత చెప్తారు. ఇంకా ఇద్దరు ఉన్నారు, లక్ష్మి గారు, కల్పలత గారు. మీరు అలాగే హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. మీకు నెక్స్ట్ శ్లోకానికి అన్మ్యూట్ చేస్తాడు దాసుడు. స్క్రీన్ మీద శ్లోకం కనబడుతున్నాను. 10th శ్లోకం కనిపిస్తుంది స్వామి. జయాఖిల జ్ఞానమయ జయాఖిల జ్ఞానమయ జయాఖిల జ్ఞానమయ జయస్థూలమయా వ్యయ జయస్థూలమయా వ్యయ జయస్థూలమయా వ్యయ జయానంత జయా వ్యక్త జయానంత జయా వ్యక్త జయానంత జయా వ్యక్త జయ వ్యక్తమయ ప్రభో జయ వ్యక్తమయ ప్రభో జయ వ్యక్తమయ ప్రభో. అద్భుతంగా చెప్పారు. శుభం. నేటి మంగళాశాసనాలు. కల్పలత గారు అన్మ్యూట్. అడియన్ దాసోం స్వామి. తర్వాత లక్ష్మి గారు ఉన్నారు. ఇంతకుముందు చెప్తారా మీరు? లక్ష్మి గారు అన్నవారు చాలా మంది లక్ష్మి గారు. నేను చెప్పలేదు స్వామి. ఓకే. కల్పలత గారు చెప్పింది కాబట్టి మీరు చెప్పండి. ఓకేనండి. సరే స్వామి. ఇంకెవరన్నా చెప్పాలనుకున్నా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. చివరిలో ఉన్నాం మనం. పరాపరాత్మన్ సర్వాత్మన్ పరాపరాత్మన్ సర్వాత్మన్ పరాపరాత్మన్ సర్వాత్మన్ జయ యజ్ఞపతే నఘ జయ యజ్ఞపతే నఘ జయ యజ్ఞపతే నఘ. ఒత్తుగాది మొదటిసారి చెప్పిన వారు కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి. త్వం యజ్ఞః త్వం వషట్కారః త్వం యజ్ఞః త్వం వషట్కారః త్వం యజ్ఞః త్వం వషట్కారః త్వం ఓంకారః త్వం అగ్నయః త్వం ఓంకారః త్వం అగ్నయః అగ్నయః త్వం ఓంకారః త్వం అగ్నయః. మ్యూట్ చేసుకో. అడియన్ దాసం స్వామి. దాసు మిగతా వాళ్ళందరూ మ్యూట్లో చెప్తున్నారనే దాసుడు భావిస్తున్నాడు. చెప్పాలి కూడా. తర్వాత కందాళ పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. తర్వాత రాంబాబు రాయపూడి గారు అన్మ్యూట్ చేసుకోండి. రాంబాబు రాయపూడి. జయ శ్రీమన్నారాయణ దాస స్వామి. శ్రీనారాయణ. ముందు పద్మ గారు చెప్తారు, తర్వాత మీరు చెప్పండి. మీకు 12వ శ్లోకం స్పష్టంగా కనబడుతుందా? కనిపిస్తుంది స్వామి. త్వం వేదాః త్వం తదంగాని త్వం వేదాః త్వం తరంగాని త్వం వేదాః త్వం తదంగాని త్వం యజ్ఞ పురుషో హరే త్వం యజ్ఞ పురుషో హరే త్వం యజ్ఞ పురుషో హరే సూర్యాదయో గ్రహస్తారాః సూర్యాదయో గ్రహస్తారః కాదు ఒక్క నిమిషం. సూర్యాదయో
గ్రహాస్తారాః. గ్రహాస్తారాః. కరెక్ట్. సూర్యాదయో గ్రహాస్తారః గ్రహాస్తారాః. గ్రహాస్తారాః కరెక్ట్. నక్షత్రాణి అఖిలాని చ. నక్షత్రాణి అఖిలాని చ. నక్షత్రాని అఖిలాని చ. బాగుంది. అనేక మంగళాశాసనాలు. తర్వాత మనకి మాధవి గారు ఉన్నారు, విమల నోముల విమల గారు ఉన్నారు. ఇద్దరు అడ్మిట్ చేసుకోండి. చివరిగా మీతో మనం ముగిస్తాం. మనం మాధవి గారు, విమల గారు. జయ శ్రీమన్నారాయణ. అడియన్ స్వామి. జయ శ్రీమన్నారాయణ. కనబడుతుందా అండి మీకు ఆ, శ్లోకం? అవుపడుతుంది స్వామి. ఆ, సరే. ముందు మాధవి గారు చెప్తారు, తర్వాత విమల గారు చెప్తారు. మూర్తామూర్తమదృశ్యంచ. మూర్తామూర్తమదృశ్యంచ. మూర్తమదృశ్యం చ. కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి. చూడండి, మూర్తామూర్తమదృశ్యంచ. మూర్తమదృశ్యం చ. కరెక్ట్. విమల గారు చదివా స్వామి, నేనే చదివా. మాధవ్ గారు. మూర్తమదృశ్యంచ. మీరు రెండోసారి కూడా తా దీర్ఘం చెప్తాను. దీర్ఘం లేదు, తర్వాత అభ్యాసం చేయండి. దృశ్యంచ పురుషోత్తమ. దృశ్యం చ పురుషోత్తమ. యచ్చోక్తం యచ్చ నైవోక్తం. యచ్చోక్తం యచ్చ వైనోక్తం. కాదు, యచ్చోక్తం యచ్చ నైవోక్తం. యచ్చోక్తం యచ్చ నైనోక్తం. యచ్చోక్తయం ఒక్క నిమిషం. విమల గారు, యచ్చోక్తం చెప్పండి. యచ్చోక్తం. చదివా స్వామి. యచ్చోక్తయం యచ్చై నైవోక్తం. తప్పులు ఉన్నాయి. ఒక్క నిమిషం. నేను ఎంతవరకు చెప్పానో అంతవరకే చెప్పండి. విమల గారు మాత్రమే. యచ్చోక్తం యచ్చ నైవోక్తం. కరెక్ట్. మాధవ్ గారు, మయాత్ర పరమేశ్వర. మయాత్ర పరమేశ్వర. మయాత్ర పరమేశ్వర. బాగుంది. తత్సర్వం త్వం నమస్తుభ్యం. తత్సర్వం త్వం నమస్తుభ్యం. తత్సర్వం త్వం నమస్తు. భూయో భూయో నమో నమః. భూయో భూయో నమో నమః. తత్సర్వం త్వం నమస్తుభ్యం. భూయో భూయో నమో నమః. భూయో భూయో నమో నమః. భూయో భూయో నమో నమః. అందరికీ దాసుడు అన్మ్యూట్ చేశాడు. ఎవరు మాట్లాడొద్దు. గోష్ఠి వారందరికీ అన్మ్యూట్ ఉంది, కానీ ఎవరు మాట్లాడొద్దు. ఈ చివరి శ్లోకం ఒకసారి దాసుడు చెప్పడం అయిపోగానే మీరు ఒకసారి చెప్పి ఆపాలి. ఇన్స్ట్రక్షన్స్ శ్రద్ధగా వినండి. ఎవరు మాట్లాడొద్దు. అందరూ అన్మ్యూట్లో ఉండాలి, కానీ ఎవరు మాట్లాడొద్దు. చివరి శ్లోకం దాసుడు ఎంతవరకు చెప్తే అంతవరకు చెప్పి ఆపగానే మీరు ఒక్కసారి చెప్పి ఆపాలి. ఎవరు ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వద్దు, ఎవరు రెండుసార్లు చెప్పొద్దు. ప్రారంభం చేస్తున్నాడు దాసుడు, శ్రద్ధగా వినండి. మూర్తమూర్తమదృశ్యంచ. దృశ్యంచ పురుషోత్తమ. యచ్చోక్తం యచ్చ నైవోక్తం. మయాత్ర పరమేశ్వర. సర్వం త్వం నమస్తుభ్యం.
భూయో భూయో నమో నమః. భూయో భూయో నమో నమః. శ్లోకం మీరు అందరు చెప్పండి, అందరు కలిపి దాసముతో కలిసి చెప్పండి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తత్సర్వం త్వమ్యతం దేవ నమోస్తుతే. అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం. కనిపించేది కనిపించింది ఇప్పటి వరకు చెప్పింది ఇప్పటి వరకు చెప్పనిది అంతా నీవే స్వామి అని భూదేవి స్తుతించింది. భూయో భూయో మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం స్వామి అని ఓ యజ్ఞవరాహమూర్తి, అందమైనటువంటి యజ్ఞవరాహమూర్తి అని. ఏమండి యజ్ఞవరాహమూర్తి అన్నారు, అందమైన అన్నారు, పంది కూడా అందంగా ఉంటుందా అని ఒక సందేహం వస్తుంది. ఇది సాధారణమైనటువంటి ఒక అవతారం కాదు, యజ్ఞమైనటువంటి మూర్తి. దీని గురించేటువంటి విశేషాలు సాయంత్రం ప్రవచనంలో మీరు అనుభవిద్దురు కానీ వరాచరమ శ్లోకం అన్ని మిగతా అంతకు ముందు ఉన్నటువంటి అవతారాల కన్నా కూడా ఒక గొప్పదైనటువంటి పెరుమై వరాహమూర్తికే ఉంది. ఏమిటా గొప్పతనం అనేది సాయంత్రం చూస్తా. చరమ శ్లోకము కొన్ని అవతారాలకు ఉంటే చరమ శ్లోకములు ఉన్నాయి వరాహమూర్తి. ఏమిటా చరమ శ్లోకం సాయంత్రం చూడబోతున్నా. సుమారు 7:30 లేదా 8 ప్రారంభమవుతుంది. మీకు ముందే వస్తుంది నోటిఫికేషన్. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇది రహస్య గ్రంథం కాదు కాబట్టి మీకు తెలిసిన అన్ని గ్రూప్స్లో మీరు పంపించవచ్చు. వరాచరమ శ్లోకం ప్రవచనం ఉంటుంది, ఆ లింక్ అన్ని గ్రూప్లో పంపించవచ్చు. ఒక తిరుమంత్రానికి సంబంధించింది మాత్రమే పంపించకూడదు ఎవరికి, కానీ ఇది ఎవరికైనా పంపించవచ్చు. రైట్, తప్పకుండా శ్రద్ధగా సేవించండి. అనేక విషయాలు మనం చూద్దాం. చివరిగా ఒక మాట, భూదేవి కృత వరాహ స్తోత్రాన్ని శ్రద్ధగా మనం పెద్దల ద్వారా తెలుసుకొని తప్పులు లేకుండా ఉచ్చారణ చేసి 21 రోజుల పాటు రోజు కనీసం 11 సార్లు, మీకు చూడడానికి 11 సార్లు అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉందేమో కానీ చూస్తే ఉన్నవి 13 శ్లోకాలు. ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు, మొత్తం 10 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది 11 సార్లు చేయాలన్నా కూడా. ముందు స్పష్టంగా నేర్చుకోవాలి, తర్వాత 11 సార్లు ప్రతిరోజు పారాయణ చేసి శీతలం వడపప్పు నివేదన చేసి 21వ రోజున ఏదైనా ఒక భూ వివాదం కానీ స్థల వివాదం కానీ ఉంటే ఈశాన్య భాగంలో ఒక అడుగు లోతు గుంట తీసి నవధాన్యాలు అందులో పోసి పసుపు కుంకుమ అగరబత్తితో ఒకసారి నివేదన చేసి దీపాన్ని చూపించి ఈ స్తోత్రాన్ని ఒక్కసారి పారాయణ చేసి కుదిరితే 11 సార్లు పారాయణ చేసి అందులో పాలు పోసి పండు నివేదన చేసి మళ్ళీ ఆ భూమిని కప్పేయాలి. అలాంటప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే, వాస్తుపరమైన సమస్యలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. సేల్ అవ్వాలి అనుకుంటున్నాం, ఏదో కారణం వల్ల అవ్వడం లేదు, అలా ఈ స్తోత్రాన్ని ఒకసారి మనం ఉపాసన చేసి వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అని పెద్దలు చెప్తారు. శ్రీమతే రామానుజాయ నమః. సాయంత్రం మళ్ళీ కలుద్దాం. తిరుమంత్రార్థ గోష్ఠి 10 నిమిషాల్లో ప్రారంభం. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాస్.